చంద్రబాబు చేయని వాటిని చేసినట్టుగా చూపెడుతూ, అలాగే జగన్ చేసిన వాటిని చేయనట్టుగా చూపెడుతూ పత్రికల ద్వారా ప్రజల మెదళ్ళని ప్రభావితం చేసేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ గత 10 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందులో విచిత్రమైనటువంటి చూడండి, అమరావతి అనగానే మనందరికీ ఏమని చెప్తారు, ఫ్లాట్లు ఇచ్చేశారు, రైతులందరూ సూపరు, పండగ చేసేసుకుంటున్నారని. కానీ వాళ్ళల్లో ఇబ్బందులు బోలెడు ఉన్నాయి. అసలు చంద్రబాబే గనక మళ్ళీ గెలిచుంటే గనక అక్కడే గొడవలు అయ్యాయని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. చాలామందికి 1000 గజాలది అంటే ఒక 4800 గజాల ఎకరం అనుకోండి, వాళ్ళ దగ్గర 30 ఎకరమే తీసుకున్నట్టు రాసి మిగతా 1/4 ఎకరం కలిపేసుకుని, అట్లాగే ఇచ్చినటువంటి చెరువుల్లో నీళ్ళల్లో చాలల్లో ఇచ్చేసి అయ్యి వాళ్ళు అదేంటి అని అడిగితే తర్వాత చూసుకుందాం పొమ్మనమని చెప్పి అట్లాంటి రచ్చరచ్చ చేసినవి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చింది. అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పట్టించుకోలేదు కాబట్టి ఇవన్నీ పరిష్కరించలేక వదిలేశాడు కాబట్టి అది అటు ఇటు కాకుండా పోయింది. అటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక జగన్ మీద కోపం, ఎందుకంటే అసలేమీ లేకుండా చేశాడు అన్నటువంటి కోపంతో వ్యతిరేకంగా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు తను ఏదో అద్భుతం చేశానని చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా చూడండి ఈ వార్త ఎలాగ కవర్ చేసుకొచ్చిందో ఈనాడు. రాజధాని రైతుల నుంచి సిఆర్డీ అధికారులకు మళ్ళీ చేదు అనుభవం ఎదురైంది. ఎందుకు అంటే రోడ్డు పోటు ప్లాట్ల సమస్యను ఎలా సరిదిద్దుతారని, తమకు ఎలా న్యాయం చేస్తారని నిలదీశారట. రాజధాని గ్రామాల్లో భూసేకరణలోని ప్రాంతాల్లో వచ్చిన ప్లాట్లకు ప్రత్యామ్నాయ స్థలాలను రైతులకు కేటాయించారు. సమ్మతి తెలిపిన రైతులకు శుక్రవారం విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ లాటరీ తీశారు. మొత్తం 51 నివాస వాణిజ్య ప్లాట్లకు లాటరీ తీసి కేటాయింపు పత్రాలను అందజేశారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరణలో భూములు ఇచ్చిన 3356 మంది రైతులకు సేకరణ ద్వారా తీసుకోదలిచిన ప్రాంతాల్లో ప్లాట్లు వచ్చాయి. ఇందులో 780 మంది రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కోసం సిఆర్డీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీళ్ళలో సమ్మతి తెలిపిన 48 మంది రైతులకి శుక్రవారం లాటరీ తీసే కార్యక్రమం నిర్వహించారు. అసలు విషయం ఏంటి, 780 మంది ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇంతవరకు తీసుకోవాలి. వాళ్ళు ఎవరో తెలియదు అసలు. అదే అతిపెద్ద కుంభకోణం. భూమి కొనేసి ప్రభుత్వానికి ఇచ్చేశారు. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళది లెక్క కడుతుంది కాబట్టి తీసుకోవడానికి రావట్లా. 780 మంది రైతులకి ప్రత్యామ్నాయ ప్లాట్ల కోసం నోటీసులు ఇస్తే 48 మందే వచ్చారు బయటికి. మిగతా వాళ్ళు ఎవరు? 780లో 48 మంది అంటే 730 మంది దాకా ఎవరు వాళ్ళు? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి భూమి, వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? అసలు విషయం అది. ఈనాడు దీన్ని కవర్ చేసుకుంటూ వస్తూ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇంకోటి, అక్కడ ఆ ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదన్న నిజం, ఈ రోజు వరకు ఇవ్వలేదన్నటువంటి నిజాన్ని బయటపెట్టింది.